రైట్, మంచిది. దేవాతి దేవుని మహాకృపను బట్టి, ఆయన వాత్సల్యాన్ని బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. లేకపోతే ఈరోజు ఈ మాటలు వినే అవకాశం మనకు ఉండేది కాదు. ఇంకా మన జీవితాల్లో దేవునికి ఏదైనా అవిధేయతగా ఉంటే వాటిని తీసివేసుకొని దేవునికి ఇష్టకరంగా అతి సమీపంగా దేవునికి మనం ఉండాలని కోరుకుంటూ, మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వచరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్తవైన దేవ, సర్వ సృష్టిని ఏకకాలములో చూడగలిగిన మా గొప్ప తండ్రి, స్తుతులపైన ఆసీనుడా, సర్వశక్తిమంతుడా, మహాపరాక్రమము కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉన్నతమైన మహాశక్తివంతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా మీకున్న పరిశుద్ధతను బట్టి, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మేము సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని మీరు అనాదిలోనే సంకల్పించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చటానికి మీ జ్యేష్ఠ కుమారుణ్ణి మా కోసం పంపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా, మా ఆలోచన మా శక్తి కాదు కానీ మీ ఆత్మ సహాయముతో మాకు అవసరమైన జ్ఞానవాక్కులు ప్రసాదించమని కోరుకుంటూ, మేము వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా వందనాలు. ప్రపంచం అంతా మరి క్రిస్మస్ సీజన్లో ఉంది కదా. క్రిస్మస్ కూడా ఒక సీజన్ ఉన్నట్టుగా మరి సమాజం హడావుడి చేస్తూ ఉంది. నిజంగా ఈ క్రిస్మస్ ఈ నెల నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 లేదా జనవరిలో కూడా చేస్తారు. ఈ నెల 2 నెలలు వ్యాపార సంస్థలకి నిజంగా పండగ. ఎందుకంటే 10 నెలల్లో జరిగిన బిజినెస్ ఒక ఎత్తు, ఈ 2 నెలల్లో జరిగే బిజినెస్ మరెత్తు. ఎందుకంటే ఆ 10 నెలల్లో జరిగిన వ్యాపారం కంటే ఈ 2 నెలల్లో జరిగే వ్యాపారం డబల్. ఇందులో తారస్థాయిలో బాగా లాభాలు ఆర్జించే బిజినెస్ ఏదంటే వైన్స్, మద్యం షాపులు. అంటే మన దేశం కంటే పాశ్చాత్య దేశాల్లో మరి క్రిస్మస్ పేరుతో, అది విచిత్రం, క్రిస్మస్ పేరుతో ఆనందంగా ఎంజాయ్ చేయటానికి, పండగని ఆచరించటానికి ఎక్కువగా ఇదే మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. అంటే క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి నిజంగా అర్థం కాలేదు. 3 రోజుల క్రితం 17వ తారీఖే ఒక హాస్పిటల్ వారు, విశ్వాస్ హాస్పిటల్స్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్కి వెళ్ళాను నేను. వాక్యం చెప్పడానికి పిలిచారు. దానికి ముందు 2 పాటలు వేశారు, గ్రూప్ సాంగ్స్, యవనస్తురాలైన స్త్రీలు, పిల్లలు, అన్ని స్టెప్పులన్నీ అవన్నీ దేంట్లో అంటే సినిమాల్లోవే. పాట మారిందంతే, సినిమా పాట కాకుండా క్రీస్తు పాట, ఆయన పుట్టాడని. ఈ మధ్య కొత్తగా ఒక పాట వినపడుతుంది, పశువుల పాకలో సందడి. అదేనా? ఏమన్నా పశువుల పాకలో సందడని ఎవరో రాస్తే ఏం పాడుతున్నారు పాటలు. పశువుల పాకలో ఏం సందడి ఉంది అసలు చెప్పండి. అక్కడ పశువుల అరుపులు సందడా? ఎవడైనా ఒకడు వచ్చాడో చూడటానికి? దేవదూత వెళ్ళి చెబితే గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళు సందడేం చేయలేదు కదా. జ్ఞానులు వచ్చింది తర్వాత, ఎప్పుడో సంవత్సరాల తర్వాత వచ్చారు. అప్పుడు పశువుల పాకలో యేసుక్రీస్తు వారు లేరు. మరి పశువుల పాకలో సందడి, బెత్లెహేములో సందడని పాట ఎవరో రాస్తే
అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సందడి అప్పుడు కూడా ఉందని భావిస్తున్నారు. అది కదా, పశువుల పాకలో పశువుల అరుపులు, ఆ గేదెల సౌండ్లు, ఆ పేడేసే సౌండు, ఆ సౌండ్లు తప్ప ఇంకేం ఉండదు కదా. చెత్త సౌండ్ అంటే గడ్డి కదిలితే వచ్చే సౌండ్ తప్ప ఏ సందడి లేదు. అసలు ఆయన పుట్టడానికి భూమి మీద ప్లేసు లేని పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితిలో ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. మొదటి వర్తమానంలో మనం విన్నాం, యేసుక్రీస్తు వారు భూమి మీదకి పుట్టారా వచ్చారా చెప్పాలి? వచ్చారు కదా. ఆల్రెడీ ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నారు. ఉన్నాయన ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చారు. ఒక ప్రత్యేకమైన పని మాత్రమే కాదు, చాలా కారణాలను బట్టి వచ్చారు. ఒక మినిస్టర్ గారు ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళుతున్నారంటే అది మినిస్టర్ గారు మాత్రమే వెళ్ళి చేయవలసిన పని, ఎవరు పడితే వాళ్ళు చేసే పని కాదు. ఆయన వస్తున్నప్పుడు చాలా సందడి ఉంటుంది. అటు ఇటు బారికేడ్లు కడతారు, ప్రజలు ఆయనకి ఆటంకం కలిగించకుండా కర్రలతో కడతారు. పోలీసు యంత్రాంగం కంట్రోల్ చేస్తూ ఉంటారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. తర్వాత రోడ్డుకు అటు ఇటు సున్నాలు చల్లుతారు. ఇదంతా ఎంతకాలం నుంచి జరుగుతుంది అంటే ఆయన రావటానికి మునుపు ఒక వారం 10 రోజుల నుంచి ఈ తతంగం అంతా జరుగుతుంది. ఆ ఏరియా మొత్తం జాగ్రత్తగా కాపలా కాయటం, ఏ అవాంతరం ఆ మంత్రికి జరగకుండా ఇలా రోడ్లన్నీ జాగ్రత్తగా కాపలా కాస్తూ వారం 10 రోజుల నుంచి ఎంతో శ్రద్ధ తీసుకొని చేస్తే మినిస్టర్ గారు ఎంతసేపు వస్తారు? ఓ 10 నిమిషాలు అలా వచ్చి టక్ మన రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతారు కదా. ఇన్ని రోజుల నుంచి కష్టపడి ప్రజలందరూ, యంత్రాంగం ఇంత కష్టపడితే మినిస్టర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అప్పుడు బాగా సందడి. కానీ పరలోకంలో దేవునితో ఉండే మహాభాగ్యాన్ని విడిచిపెట్టుకొని యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న విషయం మరి నిజంగా బయట ప్రపంచానికి అర్థం కాకపోయినా క్రైస్తవ ప్రపంచానికి కూడా అర్థమైంది. అర్థం కాలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పెడుతున్నారు కదా. ఈ షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ క్రిస్మస్ సీజన్ రాగానే అక్కడ ఏం పెడతారు? స్టార్ పెడతారు, ఒక క్రిస్మస్ ట్రీ పెడతారు, క్రిస్మస్ తాత గెటప్ వేసి కొంతమందిని అక్కడ పెడతారు. బైబిల్లో క్రిస్మస్ తాత, క్రిస్మస్ బాబాయ్ లేడు కదా. బైబిల్లో క్రిస్మస్ ట్రీ అసలు లేనే లేదు. బైబిల్లో క్రిస్మస్ స్టారు లేదు కదా. ఇవేమీ లేవండి. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం యెరూషలేము నుంచి జ్ఞానులకి దారి చూపించింది అంతే. తూర్పు దేశం నుండి అక్కడ పుట్టి దారి చూపించింది వాళ్ళకంతే. అంతే తప్ప క్రిస్మస్కి నక్షత్రం పెట్టండి అని దేవుడేమీ చెప్పలేదు. ఇవన్నీ క్రిస్మస్ సందడైపోయింది ప్రజలకి. పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంటికి రంగులు, ఒంటికి రంగులు, ఇవన్నీ చేయటం సాంప్రదాయం, పారంపర్య ఆచారం అయిందే తప్ప నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియలేదు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు పాత నిబంధన అయితే 27 పుస్తకాలు కొత్త నిబంధన. పాత నిబంధనకి కొత్త నిబంధనకి బైబిల్లో ఎన్ని పేజీలు అడ్డం ఉన్నాయి? ఏం చెప్పండి. ఒకటేనా? అది తెల్ల పేపరా ఏమన్నా రాసి ఉందా? ఖాళీ పేపర్ కదా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక పేపర్ ఉంటుంది కదా, తెల్లగా ఉంది అది. ఆ తెల్ల పేపర్లో 400 సంవత్సరాలు రాసుకోండి. తెల్ల పేపర్ గ్యాప్ ఎంతో తెలుసా? మనకు మధ్యలో ఒక పేజీయే తెల్లగా ఉంది. కానీ చరిత్రను ఆలోచిస్తే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడని సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం. ఎందుకు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారంటే బైబిల్ చరిత్ర ప్రకారంగా సుమారుగా 4000 సంవత్సరాలు దేవుడు మనుషులతో బోధిస్తూనే ఉన్నాడు.
తన ఆత్మ సహాయంతో ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకి ప్రవక్తల ద్వారా మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలు తెలియచేస్తూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు విసిగిపోయాడండి. ఎందుకు విసిగిపోయాడంటే మనుషులు ఎంత బోధ చేసినా, ఎంత బోధ విన్నా మార్పు అనేది లేదు. మంచి ఒలివ చెట్టులాగా, మంచి ద్రాక్ష తీగలాగా దేవుడు నాటాడు. ప్రజలందరినీ ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులనుగా పుట్టించాడు. కానీ అందరూ చెడిపోయారు. నిజంగా మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే, పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు కాలంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీల గురించి ఏమంటున్నాడో చూడండి. మొదటి నుంచి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. నరపుత్రుడికి ఏం చెప్పాడు? ఎందుకండి అటెన్షన్ అంటారు కదా పోలీసుల్ని, డ్రిల్ చేసేటప్పుడు మిలిటరీ వాళ్ళు కానీ, చక్కగా నిలబడితే, చక్కగా నిలబడటం అంటే అర్థం ఏంటి? పురుషులు అయితే సూటు గీటేసుకొని టై కట్టుకొని స్టడీగా నిలబడటమా? చక్కగా నిలబడటం అంటే శ్రద్ధగా నా మాటలు వినే విధంగా స్టడీగా ఉండు అని. దేవుని మాట మనం వినాలంటే మన జీవితం మనం స్టడీగా ఉండాలి, అంటే చక్కగా నిలబడాలి. అర్థమవుతుందా మీకు? చక్కగా నిలబడాలి. ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా పాటలు వింటూ ఉంటారు కదా. పనులు చేసుకునేటప్పుడు పాటలు వింటారు. పనులు చేసుకునేటప్పుడు ఫోన్లో కూడా వాక్యం పెట్టుకొని వింటూ ఉంటారు. అటు పనులు చేసుకుంటా, ఇటు వాక్యం వింటూ ఉంటారు. దేవుడు మాట్లాడినప్పుడు నీ మాట, దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలంటే నువ్వు ఏ పని పెట్టుకోకుండా, ఆలోచనలు ఎక్కడా లేకుండా స్టడీగా నిలబడితే అప్పుడు అర్థమైద్ది. మనకి ఎందుకు వాక్యం అర్థం కావట్లేదంటే మనం చక్కగా నిలబట్ల. నిలబడితే అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మనకి చక్కగా వాక్యాన్ని అర్థం చేయిస్తాడు. అప్పుడు ఆయన ఇంకా బాగా నిలబడతాడు. ఇప్పుడు చదవండి 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఈయన అంతటి నిలబడ్డాడు, ఆత్మ వచ్చి ఇంకా బలంగా నిలబెట్టాడు. అప్పుడు వాక్యం అర్థమైంది. అప్పుడు నాతో మాట్లాడి ఉన్న వాని స్వరము వింటిని. అప్పుడు విన్నాడంట. నువ్వు చక్కగా నిలబడకపోతే, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఏకాగ్రత చూపకపోతే దేవుని మాటలు నువ్వు వినలేవు. విన్నా ఇటు విని ఇటు విడిచిపెట్టావు, నీకు అర్థం కాదు. అందుకే చాలామంది క్రైస్తవులకు క్రిస్మస్ ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు చక్కగా నిలబడి దేవుని వైపు మనసంతా కేంద్రీకరించి వింటలేదు కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటో అర్థం కాలేదు. నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇప్పటికీ అదే ఫ్లెక్స్ కనపడుతుంది. ఆయన ఈరోజు పుట్టాడా, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడా? మరి నేడు అని ఎందుకు పెడుతున్నారు? నాడా నేడా? నాడు పుట్టాడు. కానీ ఇప్పటికీ ఏమని పెడుతున్నారు ఫ్లెక్స్ మీద? అదేమంటే వాక్యంలో సున్నైన పొల్లైనా మార్చకూడదు కదా అంటాడు. సున్నైన పొల్లైనా మార్చకూడదు అనేది భావం చెడకుండా ఉండటానికి చెప్పిన మాటే తప్ప అపార్థమయ్యే విధంగా మార్చొద్దని కాదు. నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే నేడు పుట్టినట్టుగా సమాజానికి మనం రాంగ్ సమాచారాన్ని అందిస్తున్నాం. అందుకే మనకే అర్థం కానప్పుడు ఇతరులకి ఏం అర్థమయ్యేటట్టు చేస్తాం? పిండి వంటలు, కొత్త బట్టలు, రంగులు, స్టార్ పెట్టడం, లైటింగ్లు పెట్టడం, అబ్బా గ్రాండ్ అండి, ఎంత ఖర్చు. అదే చెప్తున్నా, 10 నెలల్లో చేసిన వ్యాపారం కంటే ఈ 2 నెలల్లో జరిగే వ్యాపారం డబల్ ఉంటుందంట లాభాలు. మనుషుల బలహీనత వాళ్ళకి బలమైంది. కొత్త బట్టలు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కో, లేదా బట్టలు చిరిగిపోయి పాడైపోతే కొనుక్కోవచ్చు. పండక్కే కొనాలా కదా? పండక్కి వీళ్ళు కొనుక్కోవటం, పాస్టర్ గారికి కూడా కొనిపెట్టడం. మనకు ఆ సాంప్రదాయం దేవుడి దయ వల్ల లేదు. పాస్టర్ గారికి పండక్కే కొంటారు, జనాలు పండగలకే
కొనుక్కుంటారు. ఇంటి దుమ్ము కూడా పండగలకే దులిపేస్తారు. కారణం ఏంటి? చక్కగా నిలబడి వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. అలా నిలబడితే పరిశుద్ధాత్మ వస్తాడు, నిన్ను నిలబెడతాడు. అప్పుడు దేవుని మాటలు నువ్వు చక్కగా వింటావు. 3వ వచనం, ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు వద్దకు నిన్ను పంపుచున్నాను. ఎవరి దగ్గరికి అంట పంపుతుంది దేవుడు? ప్రవక్తనే, యెహెజ్కేలు ప్రవక్తనే. ఇశ్రాయేలీలు ఎలా ఉంటే పంపిస్తున్నాడు అంటే దేవుడి మీదే తిరుగుబాటు చేశారా? మనం అనుకుంటాం వాళ్ళేంటండి దేవుడి మీద తిరుగుబాటు చేయటం ఏంటి అనుకుంటాం లేదా? మనం చేస్తున్నామా లేదా దేవుడి మీద తిరుగుబాటు? నేను చేయనండి అనుకుంటాం మనం. కానీ అందరం దేవుని మీద తిరుగుబాటు చేశాం. ఎలా? దేవుని మీద ఎలా తిరుగుబాటు చేశాం? ఆయన ఇది చేయండి అంటే మనం చేయకపోతే తిరుగుబాటే, ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తే తిరుగుబాటే. నువ్వు దేవునితోనే గొడవ పెట్టుకుంటున్నావు అన్నమాట. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు కూడా నా మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. తిరుగుబాటు చేసిన వాళ్ళ దగ్గరికి యెహెజ్కేలును పంపిస్తున్నాడు. ఏమంటే అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఇదిగో దేవుడు ఈ మాట చెప్పమన్నాడు అని చెబితే వింటారు. అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ పేటలోకి వెళ్ళి ఆల్రెడీ యేసుక్రీస్తు వారు తెలిసిన వారి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే కొంచెం పర్వాలేదు, ఎవరేమో అనరు. విన్నా వినకపోయినా వాళ్ళు ఏమనరు, అభ్యంతరం పెట్టరు. అన్యుల దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు ఎవరు? దేవుని మీద తిరుగుబాటు. ఇప్పుడు అక్కడికి ప్రకటించడానికి నువ్వు వెళ్ళు అన్నాడు అనుకో, దేవుడు వెళ్తామా? మనం కూడా తిరుగుబాటు చేస్తాం దేవుడికి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అంగీకరించడం, చేర్చుకోకపోగా అవసరమైతే కొడతారు, తిడతారు, చంపేస్తారు కూడా కదా. తిరుగుబాటు చేశారు వాళ్ళు నా మీద, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపుచున్నాను అన్నాడు. వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వీళ్ళే కాదు, వీళ్ళ బ్యాక్ తరాలు కూడా నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను పంపుతున్నారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని నీవు వారికి ప్రకటించాలి. వాళ్ళు వినని వినకపోని నువ్వు మాత్రం దేవుడు చెప్పిన మాట వాళ్ళకి చెప్పాలి. ఏమంటే ఈరోజు మనం సరిగ్గా నిలబడి దేవుని మాట వినని వాళ్ళకి వినే వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? మనం ఏమనుకుంటా అంటే వాళ్ళు వినరు ప్రభువా, వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు అని మనం తిరుగుబాటు చేస్తున్నాం. యెహెజ్కేలుని ఎలాంటి ప్లేస్కి పంపించాడు? తిరుగుబాటుదారుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు వింటే చెప్పు, వినకపోతే వచ్చే అనలా. వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏమంటాం? మీ బంధువులకి, మీ స్నేహితులకి, చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చెప్పండి అమ్మా అని అంటే వాళ్ళు వినర్లే, వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు అని మనమే నిర్ణయం చేసి వాళ్ళు తోసేస్తున్నాం నరకానికి. వాళ్ళు వినినా వినకపోయినా నువ్వు దేవుని మాట విని సరిగ్గా నిలబడి దేవుని మాట విని పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి చెబుతావు. ఎవరికి? తిరుగుబాటుదారులకి చెప్తావు. ఇంకేమంటున్నాడు? 5వ వచనం, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు అంటున్నాడు. ఏమంటే శ్మశానాల్లో ఏమన్నా తిరుగుతున్నాడా? ఎక్కడ తిరుగుతున్నాడు? బ్రహ్మదండి చెట్లు, బ్రహ్మదండి చెట్లు అంటే తెలుసా? నాగజముడు, బొమ్మజముడు అంటారు, తెలుసు కదా. దాని మీద చెయ్యేస్తే మళ్ళీ తీసేవనుకో ఏముండదని అనుకోకూడదు. సన్నటి పీసులు వేళ్ళకు గుచ్చుకొని ఉంటాయి. అది ఇటు తీస్తుంటే ఈ చేతికి గుచ్చుకుంటాయి. బొమ్మాళి అది నిజంగా. బ్రహ్మదండి చెట్లు అంటారు కదా. నాగజముడు, బొమ్మజముడు ఆకులే ఎలా ఉంటాయి? మందంగా దళసరిగా ఉంటాయి. దానికి సన్న రేణువులు ఉంటాయి, సన్న ముళ్ళు కనపడవు కంటికి, ఒక్కొక్క ముళ్ళు అయితే కనపడదు. అలాంటి ప్లేస్లో ఉన్నాడంట. అంటే శ్మశానంలో ఉన్నాడని కాదు, మనుషులు అంత భయంకరంగా పట్టుకుంటే వదలని స్థితిలో రాక్షసులుగా ఉన్నారని అర్థం.
ఆమె నోట్లో నోరేయబాకండి, ఆమె నోరు ముళ్ళకంప అంటారు. అంటే అర్థం ఏంటి? నోట్లో ముళ్ళు పెట్టుకుందనే. ఏంటి అర్థం? అంటే కంప ఎంత భయంకరమో గుచ్చిద్దో ఆ మాటలు కూడా అలాగే నీకు గుచ్చుకుంటాయి అని అర్థం. ఇక బ్రహ్మదండి చెట్లు అంటే ముళ్ళు కొంత పర్వాలేదు, గుచ్చి వదిలిద్ది. ఇదైతే గుచ్చి వదలదు, వదిలించుకుందాం అనే కొద్దీ ఇంకా గుచ్చుకుంటానే ఉంటుంది. అంటే మనుషుల మనస్తత్వాలు అలాంటి లక్షణాల్లో ఉన్నాయని అర్థం. మనుషుల్ని దేవుడు దేంతో పోల్చాడు? ముళ్ళ కంపలు, బ్రహ్మదండి చెట్లు, తేళ్ళు లాంటి వాళ్ళతో పోల్చాడు. తేలుకి కొండీలో విషం ఉంటుంది, మనిషికి చెప్పండి, సామెతలు తెలుసు కదా. కొండి ఎక్కడుందో మనకి? మనిషికి అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎక్కడ టచ్ చేసినా గుచ్చేయటమే. తేలు విషం కంటే భయంకరమైన విషయం మన హృదయంలో ఉంది. ఈ హృదయంలో ఉన్న విషయాన్ని బట్టి మన బాడీ మొత్తం తేలు కొండి కంటే ఘోరమైంది. అందుకే తేళ్లతో పోల్చాడు, బ్రహ్మదండి చెట్లతో పోల్చాడు, ముళ్ళ చెట్లతో పోల్చాడు. అంటే మనుషుల క్యారెక్టర్ ఇలా మారిపోయింది. ఎంత భయంకరమైన స్థితి! ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని జనాంగం. దేవుని జనాంగానికి ఇంత భయంకరమైన ఆలోచనలు ఏంటి? అంటే భక్తులని పేరే కానీ భక్తులకి మంచి ఆలోచనలు లేవన్నమాట. కంపు ఆలోచనలు ఉన్నాయి. నిన్న ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను, పేరు చెప్పను ఎందుకంటే మళ్ళీ రేపు ఎప్పుడన్నా కలిస్తే అడుగుతారు మీరు. నా షూ పోయినాయి బయటకు వచ్చేళ్ళకి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఎవరి సదస్సు అది? విశ్వాసుల సదస్సు కాదు, సేవకుల సదస్సులో. సేవకుల అయిపోయి బయటకు వస్తే షూ పోయినాయి అంటే వీళ్ళు సేవకుల సేవ చేసేసారు. అంటే మనుషుల మనస్తత్వం చూసారా ఎలా ఉందో? పనిలే, పండక్కి ఏదో షూ లేవు కదా వేసుకున్నాడు అనుకుని ఒట్టికాళ్ళతో నడుచుకుంటూ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కున్నానండి దేవుడి దయ వల్ల. అంటే మనుషులు భక్తులే, ఇశ్రాయేలీలు భక్తులే, కానీ ఎలా ఉన్నారు? ముళ్ళ చెట్లు, బ్రహ్మదండి చెట్లు, తేలు లాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకయ్యా సువార్త? వాళ్ళు వినరు కదా అంటే దేవుడు ఏమంటున్నాడు? వారు వినినను వినకపోయినను నీవు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకు నువ్వు చెప్పాలంటే నువ్వేం చేయాలి? సరిగ్గా నిలబడు, స్టడీ అంటున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నిలబెట్టి బలపరిచి నీకు వాళ్ళతో వాక్యం చెప్పిస్తాడు. ఇంకా చూద్దాం 6వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియచేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నువ్వు కూడా వాళ్ళలాగా తిరుగుబాటు చేయొద్దు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వింటలేదు ప్రభా నేను చెప్పను అనకూడదు. వాళ్ళు వినకపోయినా చెప్పి నేను నీకు ఇచ్చేది భుజించు అంటున్నాడు. ఏమిస్తాడు? ఆహారం పెడుతున్నాడా? ఆహారం అంటే ఏం పెట్టాడు? వాక్యం పెట్టాడు. వాక్యం నువ్వు భుజించు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే భక్షించు అంటాడు. 9వ వచనం. నేను చూచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండును. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఏమేమి ఉన్నాయంట ఆ గ్రంథంలో? మహావిలాపం అంటే శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు చూడు పిల్లలు. ఎంతసేపు అయినా వాళ్ళు ఇక ఆపరు. మహావిలాపం. ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు అలాంటి విలాపం వచ్చింది. వాళ్ళు లేని లోటు మనకు అర్థమైనప్పుడు మహావిలాపం వచ్చింది.
వాళ్ళ గురించిన ఆలోచన మనకి చుట్టుముట్టి ఉన్నప్పుడు ఇంకా విలాపమే, లోపల దుఃఖమే దుఃఖం ఎప్పుడు. మనోదుఖం అంట, మహావిలాపమును మనోదుఖం. అది మింగలేరు కక్కలేరు. లోపల మాత్రం మనసంతా దుఃఖపడిపోయి బాధపడిపోతూ ఉంటుంది. మహావిలాపం, మనోదుఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఏమండి, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనపడుతున్నాయి మనకి? యెహెజ్కేలు గారికి దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పినప్పుడు ఒక గ్రంథాన్ని తినిపించాడంట యెహెజ్కేలు గారికి. భుజించు అన్నాడు. ఏంటి ఆ గ్రంథం అంటే, లోపట వెలుపట వ్రాతగలిగిన గ్రంథం. అంటే అది వాక్యం, ప్రజల కొరకు దేవుడు నిర్ణయించి ఇచ్చిన వాక్యం. అది ఎలా ఉందంటే, లోపట ప్రింట్ ఉంది, బయట కూడా ప్రింట్ ఉంది. బయట కనపడే అక్షరాలు, అక్షరాల వెనక ఉన్న భావం లోపలి ప్రింట్, ఆత్మీయమైన అర్థం. బయటికి కనపడే ప్రింటే అందరికి తెలుసు, అక్షరాలు చదువుతారు. అక్షరాల వెనక ఉన్న దేవుని మనసు అర్థం కావాలి. అది లోపట వెలుపట వ్రాత కలిగిన గ్రంథం. దాన్ని ఏముందయ్యా ఆ గ్రంథంలో అంటే, సంతోషం, ఆనందం, ఎంజాయ్మెంటు, సుఖం, సర్వసుఖాలు ఇవేమీ లేవంట. అంటే గ్రంథం, బైబిల్ గ్రంథంలో సంతోషం లేదు, కామెడీ లేదు తెలుసా బైబిల్లో? నవరసాలు అంటాం కదా, నవరసాలు. ఆ రసాల్లో ఒక రసం లేదు. ఏంటది? జోక్స్, కామెడీ ఏమీ బైబిల్లో లేదు. కానీ బయట ప్రసంగాల్లో ఎన్ని కామెడీలు చేస్తారండి. నిన్న ఒక ఆయన వచ్చాడు సేవకుల సదస్సుకి వాక్యం చెప్పడానికి, యాక్షన్తో సహా చేస్తున్నాడు. పెద్ద ఆయన బాగా సీనియర్ అంట. మనం పౌలు గారు కానీ ఎక్కడ ఎలా ఉన్నాడు? యూదునికి యూదుని వలె, ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రానికి లోబడిన వారి వలె, అందరికీ అందరివానిగా నేనున్నాను. కాబట్టి మనం కూడా యాక్టర్కి యాక్టర్లాగా ఉండాలి, రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకుడిలాగా ఉండాలి. ఎక్కడ ఉండాల్సిన విధానం అలా ఉండాలి. అంటే మల్టీ క్యారెక్టర్ కలిగి ఉండాలి మనం, పౌలు గారు లాగా అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలంట. ఎవరు? క్రైస్తవులు. అందుకే మనకు ఒక రాజకీయం అవసరం, మనకు ఒక పార్టీ అవసరం. మనం కూడా, మన నాయకుడు ఒక పార్టీ పెట్టాడు, మనందరం ఆ పార్టీలో చేరి గెలిచి మనం అక్కడ కూర్చుంటే, మనం పరిపాలిస్తే ఎలా ఉంటుంది? క్రైస్తవులు పరిపాలిస్తే లోకం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆల్రెడీ నిన్ను రాజుని చేశాడంటే మళ్ళీ రాజు అవుదాం అంటున్నాడు. ఈ చెప్పే వినే పరిస్థితి కాదు. ఎందుకంటే రెటమాత బ్యాచ్ అది, నాకు తెలుసు. ఒకప్పుడు అలాంటి బ్యాచ్ వాళ్ళతో గొడవ అయింది, మీకు అర్థమయ్యి ఉండాలి. రైట్. యెహెజ్కేలుకి ఏం పుస్తకం తినిపించాడంట? విలాపమును మహారోదన మనోదుఖము కలిగిన గ్రంథాన్ని తినిపించాడు. ఏమండి, యేసుక్రీస్తు వారిని గురించి ఇదే మాటలు మనం ఆలోచించగలిగితే ఆయనకు సాదృశ్యంగా కనపడుతుంది. అది తినేటప్పుడు ఎలా ఉందో, కడుపులో ఎలా ఉందో చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. గ్రంథమే ఆహారం అంట ఆయనకి. నిజంగా వాక్యం నువ్వు ఆస్వాదించగలిగితే దాన్ని మించిన ఆహారం లేదు. ఏ టేస్ట్ దాని ముందు పనికిరాదు. దావీదు గారు అంటారు, జుంటి తేనె దార్ల కంటే మధురం అంటాడు. ఇంకా ఎన్వి భాషలో, నాన్ వెజ్ భాషలో చెప్పాలంటే, కొవ్వు మెదడు నాకు దొరికినంత ఆనందంగా నేను వాక్యాన్ని ఆస్వాదిస్తున్నాను అంటాడు. యెహెజ్కేలు గారికి వాక్యాన్ని ఆహారంగా పెట్టాడు. ఇంతకీ ఆహారం ఏమైనా టేస్ట్ కలిగిందా అంటే ఆయనకు టేస్ట్గానే ఉంది. విలాపం, దుఃఖం, వేదన ఇవన్నీ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది ఆహారం. చెప్పండి, కారం, పచ్చడి, చేదుకూరలు ఇవన్నీ మనకి రుచిగా ఉంటాయా? పలావులు, తందూరీలు, చికెన్లు, మటన్లు,
రొయ్యలు, ఇంకా టేస్ట్గా ఉండే మనకి ఇష్టం. కానీ బాధ ఇష్టమా ఎవరికైనా? దుఃఖం ఇష్టమా లేకపోతే సంతోషం ఇష్టమా? నేను ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వను, దుఃఖాన్నే ఇస్తాను, తీసుకోండి అంటే చర్చిలకి ఎవరు రారు. పెద్ద పెద్ద సంఘాల్లో ఎక్కువ మంది ఎందుకుంటారంటే అక్కడంతా సంతోషమే, మీకు ఆశీర్వాదమే. నీ పిండి పిసుకు తొట్టా ఆశీర్వదించబడిద్ది, నీ గేదె బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడిద్ది అంటే ఆనందం. నువ్వు ఇలా లేకపోతే నరకానికి పోతావంటే బాధ. యెహెజ్కేలు గారికి దేవుడు ఇచ్చిన ఆ గ్రంథంలో ఏముందంటే మహావిలాపము, మనోదుఖము, రోదన, మహారోదన ఉందంట. యెహెజ్కేలు గారిని ఇశ్రాయేలీల మధ్యకి పంపిస్తూ దేవుడు చెప్పిన మాటలు పంపించడానికి ముందు నిలబెట్టాడు. నిలబెట్టిన ఆయనకి ఆత్మ సహాయంతో బలపరచి వినని వారి దగ్గరికి, కఠినాత్ముల దగ్గరికి, ముళ్ళ కంపల లాంటి వారి దగ్గరికి, బ్రహ్మదండి చెట్ల లాంటి వారి దగ్గరికి, తేళ్ల విషం వంటి విషము కలిగిన వారి దగ్గరికి పంపించి నువ్వు చెప్పు, నా మాటలన్నీ నీలో నింపేశాను, వాటిని వెళ్ళి చెప్పు అన్నాడు. మలాకీ గ్రంథంతో పాత నిబంధన అయిపోయింది. విసిగిపోయాడు దేవుడు. ఇక వీళ్ళతో మాట్లాడకూడదు అనుకొని 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ దేవుడు మాట్లాడటం మానేశాడు. చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇక దేవుడు మాట్లాడే సమయంలోనే ప్రజలు ఎలా ఉన్నారంటే, అసలు దేవుడు సైలెంట్గా ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంటారు చెప్పండి? క్లాసులో టీచర్ ఉన్నప్పుడే గొడవ చేస్తున్నారు అనుకోండి పిల్లలు, టీచర్ బయటికి వెళ్తే టాపు లేచిపోద్ది కదా క్లాస్ రూము. అది స్కూల్ కానీ కాలేజీ కానీ ఏదైనా ఒకటే, పిల్లలే కదా. మరి దేవుడు మాట్లాడే సమయంలోనే ప్రజలు ఎంత భయంకరంగా ఉంటే దేవుడు సైలెంట్గా ఉన్న పరిస్థితిలో ప్రజలు ఎలా ఉంటారు? భయంకరులుగా మారిపోయారు. అలాంటి భయంకరులుగా మారిపోయిన పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా ఒక గ్రంథాన్ని వినిపించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనాసీనుడై ఉన్నవాని కుడి చేత చూచితిని అంటున్నాడు. దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడని ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను గారు వచ్చిన దర్శనం ఇది. ఎవరు లేరంట. ఇక్కడ కూడా ఏ గ్రంథం కనబడుతుంది మనకి? లోపట వెలుపట మనుషులకు ఏది పాటించాలో ఏది పాటించకూడదో తెలియచేసే గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని ముందు స్వీకరించి భుజించి అరగదీసుకొని అది చెప్పాలి ప్రజలకి. ఏముందా ఆ గ్రంథంలో అంటే విలాపము, మనోదుఖము, మహారోదన. అందుకే యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని విప్పి ఆ గ్రంథాన్ని ప్రజలకు తెలియచేయటానికి ముందు ఆయన భుజించాడు. భుజించి ఆయన బతుకున్నంతకాలం ఏం చేశాడనేది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదన, కన్నీళ్ళు. అంటే ఈ గ్రంథాన్ని భుజించటం అంత ఆషామాషి కాదు. రుచిగా ఉన్నాయి ఎవరైనా తినొచ్చు, చేదుగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, తినటం కష్టం. తిని ఇతరులకు ప్రకటించటం ఇంకా కష్టం. కానీ యెహెజ్కేలు గారికి తిని వాళ్ళు విన్నా వినకపోయినా ప్రకటించమన్నారు. యేసుక్రీస్తు వారికి కూడా
తిని విప్పి దాన్ని విప్పటం అంటే భుజించడం, దాన్ని పాటించి ఆయన బోధించాలి. ఏమంటే ఇశ్రాయేలీయులకి దేవుని వాక్యం బోధిస్తున్న కాలంలోనే ఇలాంటి లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటే, యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి అంటే ఈ 400 సంవత్సరాల గ్యాప్లో ప్రజలు పూర్తిగా పాడైపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఇంకా బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ చెట్ల కంటే ఘోరమైన చెట్లు ఏమన్నా ఉంటే అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు ప్రజలు. అలాంటి వారి మధ్యకి నువ్వు వెళ్ళాలి అంటే యెహెజ్కేలుకు చెప్పిన దానికంటే ఇంకా కఠినమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు అప్పుడు ఆయన రావాలి. ఆయన వచ్చిన దానికి ఇప్పుడు నువ్వు సంతోషించాలా, ఆయన వచ్చిన దానికి నువ్వు బాధపడాలా? చెప్పండి. క్రిస్మస్ అంటే ఆయన ఎందుకు వచ్చాడు? మనం భయంకరులుగా మారిపోయిన పరిస్థితుల్లో ముళ్ళ చెట్లు, బ్రహ్మదండి చెట్లు, పాముల విషం, తేళ్ల విషం లాంటి స్వభావాలు మనలో ఉన్నప్పుడు, అలాంటి స్వభావాలు ఉన్న మన మధ్యకి ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏమంటే ఒక రాజకీయ నాయకుడికి అనుకూలమైన ప్రజలు ఉంటే వాళ్ళతో కలిసి గెలిచి ఒక రాజ్యాన్ని స్థాపించవచ్చు, పార్టీ ఏర్పాటు చేసి. అసలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్న ప్రజల మధ్యకు వచ్చి ఆయన అందరినీ ఆకట్టుకొని ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే ఆషామాషి పని కాదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరలోకాన్ని విడిచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ప్రజలందరూ పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టిన పరిస్థితి. ఇంకా భయంకరులు అన్నమాట. ఇక అసలు మనిషి మానవత్వం అంటే అర్థం లేని పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్న పరిస్థితుల్లో ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడండి. రావటం మామూలు పరిస్థితిలో రాలేదు. ఒక ప్రభుత్వ నాయకుడు వస్తున్నప్పుడు అందరూ వ్యతిరేకులు ఉన్నారనుకోండి, అసలు ఒక్కళ్ళు కూడా అనుకూలు లేనప్పుడు ఆయన రాగలడు అసలు మన మధ్యకి? ఆ ప్రాంతానికి వెళితే చంపుతారో కొడతారో ఏం చేస్తారని భయం. కానీ అన్నీ తెలిసి పరలోకాన్ని విడిచి తండ్రితో ఉండే మహాభాగ్యమని ఎంచుకొనకైనా శరీరాన్ని ధరించుకోవటానికి భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఇదిగో ఇంత భయంకరుల మధ్య ఆయన బ్రతికాడు. వినినను వినకపోయినను ఆయన బోధ ఏదో ఆయన చేసుకొని ఆయన వెళ్ళిపోయాడండి. ఏదో 12 మంది తయారయ్యారు. 12 మందిలో ఒకడు మళ్ళీ తప్పాడు, ఇస్కరియోతు యోధ. 11 మంది విన్నారు అంతమంది జనాల్లో. అందుకే వారు వినినను వినకపోయినాను నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు ప్రారంభమైంది యేసుక్రీస్తు సామ్రాజ్యం, రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన వచ్చాడు. దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలకు దేవుని గురించి తెలియచేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడండి. ఇప్పుడు అదే క్యారెక్టర్ మనకు కూడా ఇచ్చాడు. మనం నిలబడి వాక్యాన్ని భుజించి దాన్ని మనం పాటించి ఇతరులకు బోధించాలి. బోధించడం ఈజీ, పాటించి బోధించటం చాలా కష్టం కదా. యేసుక్రీస్తు వారు పాటించి బోధించారు. ధర్మశాస్త్రాన్ని ఎవరు పూర్తిగా పాటించలేని పరిస్థితుల్లో ఆయన పాటించి దాన్ని కొట్టివేశాడు, కొత్త నిబంధన ప్రవేశపెట్టాడు. యెహెజ్కేలుకి నువ్వు దాన్ని భుజించి కడుపు నింపుకొని ఆ వాక్యాన్ని వాళ్ళకు బోధించు అన్నాడు. యేసుక్రీస్తు వారికి అదే చెప్పాడు. తద్వారా మనకు చెబుతున్న పాఠం ఏంటి? మనం కూడా ఈ గ్రంథాన్ని భుజించి ఏం చేయాలి? ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? వినేవాళ్ళకా వినని వాళ్ళకా? విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించు. అలా ప్రకటిస్తే ఒక పాపి మారాడు అనుకోండి, ఆ రోజు నీకు అతనికి దేవదూతలకి దేవునికి క్రిస్మస్. డిసెంబర్ 25 కాదు, లేదా మనం సెమీ క్రిస్మస్ అని ముందు రోజు చేస్తే అది క్రిస్మస్ కాదు. ఎవ్వడు మారకుండా చర్చికి ఫుల్ లైటింగ్ వేసి పైన స్టార్ పెట్టి మన పనిలో మనం ఉన్నాం అనుకోండి, పిండి వంటలు వండుకుంటా హ్యాపీగా శరీరాన్ని సుఖపెట్టే పనిలో మనం ఉన్నాం అనుకోండి, అది క్రిస్మస్ కాదు, క్రీస్తు మిస్ కదా. యేసుక్రీస్తు వారు మిస్ అయిపోతాడు మనలో నుంచి ఉండడం. క్రీస్తు మిస్ అవ్వటం కావాలా? క్రీస్తుని ఆరాధించే విధానం కావాలా?
క్రీస్తుని ఆరాధిస్తే ఖచ్చితంగా ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం వాక్యాన్ని గైకొని దాన్ని ఇతరులకు బోధించి ఒక్కళ్ళనైనా మార్చండి. అలా మార్చినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. మన సంతోషం కావాలా, దేవుణ్ణి సంతోషపరచాలా? దేవుణ్ణి సంతోషపరిస్తే నిన్ను పరలోకం చేర్చుకుంటాడు. నీవు మాత్రమే సంతోషపడితే, దేవుణ్ణి బాధ పెడితే, దుఃఖ పెడితే నిన్ను పరలోకానికి చేర్చుకోడు. ఏది మేలు? దేవుడు పరలోకానికి చేర్చుకోవటం మేలా, లేదా మన సంతోషాన్ని ఇక్కడ మనం హ్యాపీగా పొందుకొని క్రీస్తుని మిస్ చేసుకొని, క్రీస్తు లేనివాడు ఆయన వాడు కాడు, క్రీస్తుని కలిగిన వాడే దేవుని వాడు. కాబట్టి క్రీస్తుని నీ దగ్గరే అట్టి పెట్టుకొని క్రీస్తుని కలిగి నిత్యలోకానికి చేరతావా, లేదు పండగ పేరుతో ఆనందాన్ని అనుభవించి క్రీస్తుని మిస్ చేసుకొని నిత్య నరకానికి చేరతావా? మంచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మనుషులు భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే భయంకరులుగా మేము మారిపోయామయ్యా. క్రూర జంతువు అంటాం కొన్నిటిని. అలాంటి జంతువు కంటే భయంకర స్వభావం. ముళ్ళ చెట్లు భయంకరమైన పరిస్థితి, అక్కడికి వెళ్ళటానికే భయపడతాం. తేళ్లను చూస్తే భయపడతాం, పాములను చూస్తే భయపడతాం, ఎందుకంటే వాటి లక్షణం అది. కానీ మనుషులను చూస్తే నిజంగా భయపడాల్సిన పరిస్థితి. వీటన్నిటిని మించి మనుషుల దగ్గరే భయపడాలని, పైకి మంచిగా కనిపించిన లోపల క్రూరత్వం ఉంటుందన్న విషయాన్ని మాకు నేర్పించారు. ఆనాడు యెహెజ్కేలు ద్వారా మీరు చెప్పిన మాటలు మాకు కూడా మేము అన్వయించుకుంటే, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీదకి వచ్చారో మీరు మాకు తెలియచేశారయ్యా. అందును బట్టి స్తోత్రాలు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి మరి రాజ్యాన్ని స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన స్థాపించిన రాజ్యం ఇప్పటికీ ప్రపంచమంతా విస్తరించింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకరికి సువార్త చెప్పటం చాలా సులభం, అయితే దాన్ని గైకొని చెప్పటం చాలా కష్టం. ఈ మాటలు విన్న తర్వాత మీ పిల్లలు వాక్యాన్ని భుజించి భక్షించి దాన్ని ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని మీ పిల్లలకు కలిగించమని, ప్రతి ఒక్కరూ బోధకులుగా తయారయ్యి అనేకులకు బోధించే సామర్థ్యం కలిగి ఉండాలని మీరు సంకల్పించిన విధానంలో మీ పిల్లలకు అలాంటి మాటలు నేను తెలియచేస్తూ ఉండగా సఫలీకృతులగునట్టు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో మీకు తెలుసు నాయన. వారి అక్కర్లు క్రీస్తులో తీర్చండి. అది ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, మానసిక సమస్య ఏదేమైనప్పటికీ, మరి పిల్లలు లేని సమస్య కానీ, ఎలాంటిదైనా క్రీస్తులో నెరవేర్చమని కోరుకుంటూ, ప్రతిదీ మీ చిత్త ప్రకారం జరిగించమని, మరి తెనాలి పట్టణంలో ఉన్న సరళ అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి కూడా మళ్ళీ అనారోగ్యానికి గురైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆమె భర్త గారు ఫోన్ చేసి ఆమెకున్న పరిస్థితిని వివరించారనైనా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం పట్ల ఆమెకున్న ఆసక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ చిత్తానుసారంగా అనేకులకు సువార్తను ప్రకటించడానికి కావలసిన ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సమయం ఉందలే, ముందు రోజుల్లో చేద్దాము అనుకుంటున్న మీ పిల్లలకు మరి ఈ సందర్భం ద్వారా ఒక పాఠాన్ని నేర్పించమని కోరుకుంటూ, చేరువచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చండి. సాయంత్రకాలం జరిగే ఆరాధనను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ క్రమంగా మర్యాదగా జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.